శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలోని 7వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ తస్మాత్ సర్వేషు కాలేషు మామానుస్మరయుధ్య చ మయ్యాత్మితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం. భావం: కావున నీవు సర్వదా నన్నే స్మరించుచుండు, యుద్ధమును కూడా చేయుము. ఈ విధంగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపియుంచినచో నిజముగా నన్నే పొందెదవు. ఈ శ్లోక వివరణ. అర్జున, ఇప్పుడు నీ కర్తవ్యము యుద్ధం చేయడం. ఆ యుద్ధం చేస్తూ కూడా నీ కర్తవ్యం నువ్వు చేస్తూ నన్ను స్మరిస్తూ ఉండు. అది కూడా నన్ను స్మరిస్తూ చేయి. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు. యుద్ధంలో నీవు మరణిస్తే మరణించే సమయంలో కూడా నన్నే స్మరిస్తావు. కాబట్టి నీ మనస్సును బుద్ధిని నాకే అర్పించుము. కాబట్టి నన్నే పొందగలవు. ఇందులో ఎటువంటి సందేహము లేదు అని భగవాన్ చెప్తున్నాడు. కాబట్టి యుద్ధం చేయమన్నాడు. మనం కూడా ఈ సంసారం అనే యుద్ధం చేసేటప్పుడు నిరంతరం పరమాత్మను మనసులో బుద్ధిలో నిలుపుకొని దైనందిన కార్యక్రమములలో నిర్వహించాలి. మనము ఈ ప్రపంచంలో తిరుగుతూ ఏ పని చేస్తున్నా మనస్సు మాత్రం పరమాత్మ యందే లగ్నం చేయాలి. ఇలా చేస్తే అవసాన కాలంలో కూడా మన మనస్సు బుద్ధి పరమాత్మ యందు లగ్నం అయి ఉంటాయి అని శ్రీకృష్ణ పరమాత్మ పలికెను.